హాయ్ ఫ్రెండ్స్, మీరు మా లాస్ట్ వీడియో చూసారు కదా, మా వీకెండ్ హోమ్ డ్రీమ్ హోమ్ అని చెప్పి. ఈరోజు అయితే అక్కడికి వచ్చేసినాం. ఈరోజు ఏంటంటే మనం ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అనేది తయారు చేయబోతున్నాం. ఈ స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు చిట్టి చిన్న ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెరిమెంట్ లాగా స్విమ్మింగ్ పూల్ ఎట్లా చేస్తామంటే పీవీసీ పైప్స్ తోటి ఒక ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్లో మనం ఒక వాటర్ ప్రూఫ్ కవర్ పెట్టి దాని తర్వాత అందులో వాటర్ నింపి దాంట్లో స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది అవుతుందా అవదా పాసిబుల్గా అని తెలియదు, కానీ మేమైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ. ఓకే, ఎక్సైటెడా? ఇప్పుడు ఏంటంటే మనం పీవీసీ పైప్స్ ఒక్కొక్క 10 feet పైప్ ఉంది. ఆ పైప్ని మనం ఏం చేసినామంటే 2 feet కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఒక ఫ్రేమ్ లాగా ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది మీకు ఇప్పుడు ఎండ మాత్రం మస్తు ఎండ కొడుతుంది. మస్తు అయితే సూపర్ ఉంటుంది. పైపుతో అయితే మంచిగా ఎంజాయ్ చేయాలి. అయితే ఏం చేయాలంటే మనం దీన్ని ఇప్పుడు ఏదైతే ఈ పీవీసీ పైప్స్ ఉన్నాయో ఇవన్నీ అసెంబుల్ చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా ప్రిపేర్ చేస్తాం అనమాట. దానికోసం మనం రకరకాల ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయన్నమాట. వీటితోటి మనం ఒక ఫ్రేమ్ తయారు చేస్తాం. ఫ్రేమ్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఒకసారి వీడియో చూపిస్తాం. 2000 years later. ఫ్రేమ్ అయితే రెడీ అయింది. ఫ్రేమ్ చూడండి, మనం ఫ్రేమ్ రెడీ చేసినాం. ఇప్పుడు దీని మీద ఒక కవర్ వేసి ఇంతకుముందు చూపించినట్టుగా మనకు డిఫరెంట్ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కనెక్టర్స్తోని మనం ఎట్లా అంటే ఒక కింద ఒక ఫ్రేము, పైన ఒక ఫ్రేము, స్క్వేర్ షేప్లో మధ్యలో మళ్ళీ 2.5 feet ఉంటాయి ఆల్మోస్ట్. ఆ పైప్స్ తోటి కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్రేమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూడాలి, ఇదైతే సక్సెస్ అవుతుంది అని అనిపిస్తుంది. స్క్వేర్ షేప్లో అయితే తీసుకున్నాము. దీని మీద కవర్ వేసి నీళ్ళు పోస్తే మన స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అయిపోతుంది. అంతా మనం ఇట్లా బైండ్ చేసాము. తాళ్ళతో ఇట్లా బైండ్ చేసిన తర్వాత పైన అయితే వేసుకున్నాము. ఇది చేస్తానికి అయితే ఒక 2 hours అయితే పట్టింది. మాకు చాలా కష్టపడ్డాము. ఎండగా 2 hours అయితే పట్టింది. అయితే నీళ్ళు వస్తే ఇంకా అయిపోతుంది. సో ఇప్పుడు ఫ్రేమ్ రెడీ అయింది. ఫ్రేమ్ రెడీ అయిన తర్వాత కవర్ ఇట్లా పెట్టినాము. కాకపోతే ఇప్పుడు కవర్ కూడా కొంచెం తాళ్ళు మనం బైండ్ చేసుకోవాలి. తాళ్ళు బైండ్ చేసుకుంటేనే అయితే అవుతుంది. ఓకే, తాళ్ళు బైండ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ అయితే నీళ్ళు అయితే పోస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రేమ్ రెడీ అయింది. ఫ్రేమ్ రెడీ అయిన తర్వాత మొత్తం కవర్ అనేది అడ్జస్ట్ చేసినాం. చుట్టూ ఇట్లా మనం గోట్లు తాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ డ్రమ్లో ఉన్న వాటర్ని ఒక 3 పైపులు, ఒక పైప్ వచ్చేమో మోటార్ సహాయం, ఒక పైప్ ఏమో పంపు ఉంది, వాటర్ పంపుతో వస్తుంది ఈ పైపు. అవి 2 మాత్రం గ్రావిటీతో వస్తుంది. ఇప్పుడు వాటర్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే చాలా అనుకున్న దానికంటే పెద్దగా అయింది స్విమ్మింగ్ పూల్. వాటర్ నింపడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. చూద్దాం అసలు నిండుతుందా, నిండదా, ఆ నీళ్ళు సరిపోతాయా, సరిపోవా అని చూడాలి. వాటర్ అయితే మనకు రన్నింగ్లో ఉంది. కాకపోతే పెద్దగా అయింది కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్న ఇదైతే మనకు వాటర్ పంపుతో వస్తుంది, బ్యాటరీతో నడిచే పంపు. ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాటరీ. ఇక్కడ మనకు పవర్ సప్లై లేదు కాబట్టి 12 volts బ్యాటరీతో రన్ అవుతుంది. ఇవి 2 అయితే మనకు ట్యాంక్ నుంచి గ్రావిటీ తోటి వస్తున్నాయి. ఈ 2 పైపులలో మనం ఆ పైప్ నుంచి ఒకసారి ఎయిర్ పుల్ చేసి వదిలేస్తే అది హైట్లో ఉంది కాబట్టి మనకు గ్రావిటీ ద్వారా వాటర్ వస్తుంది. ఇది ఒకటే పంపుతో చాలా టైం పడుతుంది అని చెప్పి 3 pipes, ఒకటేమో పంపుతో, ఇవి 2 ఏమో గ్రావిటీతో. వీరిద్దరైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, మనం ఎప్పుడైతే స్విమ్మింగ్ చేయాలన్నా, డాడీ ఇంత స్లోగా చేస్తున్నాడు, మేమైతే పార్టీ చేద్దాం అని అనుకుంటారు. ఇంకొకటి, ఇంతవరకు మేము లంచ్ చేయలేదు. వాటర్ నిండే లోపల మేము వెళ్ళి లంచ్ చేసి వస్తాము.
ఓకే చిన్న లంచ్కి వెళ్దామా? ఇక్కడైతే ఇప్పుడు నాకు లంచ్ వద్దు ఏమొద్దు, నేను ఇక్కడే స్విమ్మింగ్ చేస్తా, నేను రాను మీరు వెళ్ళండి అంటున్నాను. A few moments later. మేమైతే లంచ్ చేసి వచ్చాము. వాటర్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 1 feet లెవెల్కి వచ్చింది. కాకపోతే మనకు చాలా పెద్దగా అయింది కాబట్టి ఆల్మోస్ట్ 2.5 feet హైట్ ఉన్నట్టుంది. సో మనకు ఇంకొకటి ఏంటంటే మనకు వాటర్ ఫిల్ అవుతున్నప్పుడు సైడ్స్ మనం ఏం పెట్టలేదు కాబట్టి ఆ కవర్ కూడా కొంచెం బయటకు వెళ్ళడం వల్ల హైట్ తక్కువ అనిపిస్తుంది, కానీ వాటర్ అయితే చాలా వచ్చినాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ 1.5 feet వరకు వాటర్ వచ్చేసినాయి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇంకా వీళ్ళని మనం ఆపడం కష్టం కాబట్టి ఏం చెప్పానంటే వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది, ప్యారలల్గా మీరు స్విమ్మింగ్ చేయండి అని చెప్పాను. ఇప్పుడైతే వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి అందులో దిగడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే లోపలికి పోదాం. ఇప్పుడైతే కొంచెం భయపడుతుర్రు ఇనిషియల్గా దిగగానే, అది ఇంకా లోపలికి వెళ్తుంది కానీ అది అంతకంటే వెళ్ళదు. ఏదో వాటర్లో దిగగానే ఇంకా లోతుందా లోపలికి వెళ్తుంది అన్నట్టు కొద్దిగా ప్యానిక్ అవుతారు. ఇప్పుడైతే ఇంకా కొంచెం భయంగానే ఆడట్లేరు. చూద్దాం ఇంకా పోను కొద్దిసేపటి దగ్గర తర్వాత ఫ్రీ అయ్యేమన్నా మంచిగా ఆడుకుంటారా మరి లేదా చూడాలి. వాటర్ అయితే జస్ట్ 1 feet 1.5 భయపడుతుండే ఏమన్నా అవుతుందేమో అని. సో ఏం కాదు, మంచిగా ఆడుకో, ఏం కాదు. అట్లా కాదు, మంచిగా పడుకొని కాలు చాపు మంచిగా కుట్టు, స్విమ్మింగ్ చెయ్యి. కావాలంటారు, ప్రిపేర్ చేసిన తర్వాత భయపడతారు. ఇటు భయపడలేస్తుండే ఏమవుతుందో అని. ముందుకు రా, పడుకో. మళ్ళీ భయపడ్డాడు. ఫ్లోట్ అవుతుంది, లెగ్స్ ఫ్లోట్ అవుతుంది అంతే. నువ్వు నిలబడితే ఎంత ఉన్నాయి వాటర్. అట్లా పెట్టొద్దు, మొత్తం తలకే లోపల పెట్టొద్దు. ఇంకా వాటర్ అయితే మనకు ఫిల్ అవుతూనే ఉన్నాయి, వాళ్ళు ఆడుతున్నా కూడా వాటర్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే నేను చెప్పినట్టుగా చాలా పెద్దగా అయింది స్విమ్మింగ్ పూల్. ఇంకా వాటర్ లెవెల్ అనేది కనిపిస్తలేదు. ఆల్మోస్ట్ చాలా వాటర్ ఫిల్ అయినాయి ఆల్మోస్ట్. చిన్న కొంచెం మంచిగా ఆడుతుంది కానీ చిట్టి ఇంకా భయపడుతుంది. ఇప్పుడైతే భయం పోయింది, ఇద్దరు కూడా కొంచెం మంచిగా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. వస్తుంది అందరూ కష్టపడ్డా, రెడీ చేస్తా, ఆడుకుంటున్నా. కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. మరి దీనికోసం లైకులు చేయండి. పడిపోతున్నా చూడొచ్చు, ఆగుంది చూడండి. నేనైతే తేలుతున్నా పైన, నేను కింద ఆనుంది నా బాడీ, కానీ లెగ్స్ నా హ్యాండ్స్ అయితే అన్ని పైకి ఉంది. చూడొచ్చు, అన్ని కింద ఉంది.
ఎందుకంటే వాడు ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా నార్మల్గా నేను దమ్ముంటే దీని నుంచి గాడిగు యాక్చువల్గా బ్లూ కలర్ అయితే లుక్ బాగుంటుంది స్విమ్మింగ్ పూల్కి అని చెప్పి ట్రై చేసినాం కానీ బ్లూ కలర్లో చాలా వీక్ క్వాలిటీ ఉన్నాయి రివ్యూస్ బాగాలేదు. సో ఈ బ్లాక్ కవర్ ఏంటంటే నాకు ఇంతకుముందు ఒకసారి వేరే పర్పస్లో ఉన్నాను, అది చాలా మంచిగా అనిపించింది. సో అందుకోసం ఇదే కొన్నాను. బట్ మనం తీసుకున్న డెసిజన్ ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది, వాటర్ అనేది లీక్ అవ్వట్లేదు. లాస్ట్ టైం ఒకసారి ఫ్లాట్కి వచ్చిన టైంలో మేము అండర్ గ్రౌండ్ ట్యాంక్ కన్స్ట్రక్షన్లో ఉండే, అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాటర్ నిండా నింపి పెట్టినప్పుడు వచ్చారు చూసి వీళ్ళు మాకు ఇందులో స్విమ్మింగ్ చేస్తామన్నారు. అది ఆల్మోస్ట్ 8 feet అండర్ గ్రౌండ్ ట్యాంక్. అప్పుడు ఇంకా మూత వేయలేదు కాబట్టి వాటర్ ఉండగానే చాలా ఎగ్జైట్ అనిపించి అలా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ అది December-January టైము, అది 8 feet లోతున్న రౌండ్ ట్యాంకు. నేను ఇప్పుడు ఏం చెప్పిన అంటే మీకు డిసెంబర్ జనవరిలో అయితే వింటర్ కదా, మార్చ్ టైంకి మార్చ్లో మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఇక్కడ రెడీ చేపిస్తా అని చెప్పిన. వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు, మనం పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని చెప్పాలి. చెట్టు కింద ముందు కొంచెం చిన్నగా ఉండడం వల్ల స్విమ్మింగ్ చేయడం కష్టం అనిపించింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు అనుకూలంగా ఎట్లా స్విమ్మింగ్ చేయాలని నేర్చుకుంది. ఉన్న పరిస్థితులని మనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని ఆస్వాదించడం ఎప్పుడైనా. 3 hours కష్టపడ్డాక ఫలితం అయితే వచ్చింది ఫ్రెండ్స్. అట్లుంటది మన హార్కి మార్కుతో పెట్టుకుంటే ఉంటుంది మనతోని. మునుగుతున్నాం గైస్, మేమైతే పడిపోయి మునుగుతున్నాం. కంట్రోల్ ఏదో ఇనిషియల్గా ఏమనుకున్నా అంటే ఒక 2-3 feet మట్టి తీయించి ఒక హౌస్ లాగా ఒక స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ తర్వాత ఇదంతా పెద్ద రిస్క్. ప్లస్ వీళ్ళు చేసేది సీజన్లో 1 or 2 times. 3 hours కష్టపడ్డా స్విమ్మింగ్ పూల్ కట్టినా ఆడుకుంటున్నా. దానికోసం మనకు లేబర్ ఇదంతా కూడా అంత ఈజీ కాదు. ఏదైనా చేయాలంటే మనం ఏదైనా చేయగలుగుతామా, మన విచ్ వీ కెన్ డూ అవర్ సెల్స్ అని. ఇలాంటిది ఒకటి నేను యూట్యూబ్లో వీడియోస్ ఏంటంటే కొందరు పీవీసీ పైప్స్ తోటి ఫ్రేమ్ చేసి గ్రో బ్యాగ్స్ చేస్తున్నారు. అంటే పీవీసీ పైప్స్తో ఫ్రేమ్ చేసి అందులో కవర్ పెట్టి మట్టి నింపి మొక్కల్ని పెంచుతున్నారు. దాన్ని నేను కొంచెం ఇంప్రూవైజ్ చేసి వై కాంట్ వి డూ ఇట్ యాజ్ ఏ స్విమ్మింగ్ పూల్ అని ప్రయత్నం చేసినాం. ఐ థింక్ అదైతే సక్సెస్ అయిందనే చెప్పాలి. మేమైతే ఇంటికి వెళ్ళేదాకా ఇట్లనే ఆడుకుంటాం, ఇంటికి పోయేటప్పుడు దిగేసి వెళ్ళిపోతాం. సండే కాబట్టి మొత్తం ఎంజాయ్ చేసాం మేము. ఒక ఛాలెంజ్ చేయవా, ఇలా ముక్కు పెట్టి ఇట్లా ఎంతసేపు ఉంటుందా వాళ్ళు అది చాలా డేంజర్, మనం పక్కనే ఉండాలి, లేకపోతే పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసి పెట్టేస్తాడు. ముందుగా ఈ ట్యూబ్ లాంటిది ఏదైనా కొందామని కూడా కొంచెం
ఆలోచించి ఆన్లైన్లో చెక్ చేస్తే వీళ్ళు కొద్దిగా పెద్దోళ్ళు కాబట్టి నేను కూడా చేస్తాను. కొంచెం పెద్ద ట్యూబ్స్ తీసుకుంటే అది కూడా ఒక 5000 అట్లా చూపిస్తుంది. కానీ అదేంటంటే ఎయిర్ ఫిల్ చేసి ట్యూబ్ లాగా అందులో వాటర్ పోసి స్విమ్మింగ్ పూల్ లాగా చేసి ఉన్నాయి. కానీ అది కొద్దిగా ఎక్కువ పెద్ద అయితే చాలా ఎక్కువ కాస్ట్, ఆల్మోస్ట్ 5000 ఉంది. కానీ వాటికి రివ్యూస్ కూడా ఏంటంటే అది లీక్ అవ్వడం, ఎయిర్ ఫిల్ చేసినప్పుడు ఉండకపోవడం, కొంతమంది అయితే ఫస్ట్ యూజ్ తర్వాత ఇది అయిపోయిందని, కొంతమంది ఫస్ట్ యూజ్ అసలు లీక్ అయిపోయిందని అలా ఉంది. ఇప్పుడు ఇదేందైతే ఈ పీవీసీ తోటి చేసింది ఏదైతే ఉందో మనకు ఈ కవర్ ఒకవేళ 1 సీజన్లో పాడైపోయినా కూడా మనకు ఆ పీవీసీ పైప్స్ అయితే మనకు అది పాడవవు. కవర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కూడా ఒక 2-3 సీజన్స్కి అయితే వస్తుందని అనుకుంటున్నా. అయిపోయినాక ఇది మొత్తం మొక్కలకైతే పోసాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ పైప్స్ అనేవి గమ్ తోటి అతుకు పెట్టలేదు, అంటే గమ్ తోటి ఇది చేయలేదు. కాబట్టి ఏంటంటే ఇవి మనం అన్నీ కూడా డిస్మాండిల్ చేసి ఒక బ్యాగ్లో పెట్టి మనం పక్కకు పెట్టేసేయచ్చు. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ అసెంబుల్ చేసుకొని ఇట్లా అరేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా వస్తున్నా చూడు, అజ్జలు నేను అటు పోతా 1-2-3 సెకండ్స్లోనే పోతుంది. అప్పుడే 3 2 1 2 3 3 4 5 5 కదా 3 కదా. ఇప్పుడైతే కౌంట్ చేద్దాం మొత్తం 1 2 3 4 మొత్తం దగ్గర దాకా. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 1 అవర్ నుంచి స్విమ్మింగ్ చేస్తారు. బయటికి రాలంటే అసలు వినట్లేడు. ఇక్కడైతే మొక్కలు క్లీన్ చేస్తుంది అంటే గట్టిగా అంతా. వీళ్ళు మాత్రం స్విమ్మింగ్ చేస్తున్నవారు ఎంత చెప్పినా బయటికి రావట్లేదు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక యూట్యూబ్ వీడియోలోనే వీళ్ళు ఇంకొక యూట్యూబ్ గేమ్ ఆడుతారు. వీళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా బయటికి పుల్ చేయాలి. చాలా టైం అయింది వీళ్ళు ఆడబట్టికి. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే అట్లీస్ట్ మనం కొంత టైం అయినా వీళ్ళని స్క్రీన్ నుంచి దూరం చేస్తున్నాం. హాలిడే వస్తే ఫోన్ కానీ లేదంటే టీవీకి కానీ ఏదో ఒక విధంగా స్క్రీన్స్కి పరిమితం అవుతాము. చూడాలి మళ్ళీ అయితే వెళ్దాం. ఇది సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ స్పీడ్ ఎక్కడ ఏదో చాలాసేపు అవుతుంది ఆడబట్టికి. వీడైతే మొత్తం వాటర్ అంతా మింగుతుండు. రేపు ఏమయ్యేది తెలియదు. కాఫ్ అండ్ కోల్డ్ అయితే మళ్ళీ మనకే పనిష్మెంట్. చెప్తే తినట్లేదు, ఇక చాలు రారా అంటే. వాటర్ అంతా మింగుతుండు. వాటర్ మింగట్లా అంటే ఏమవుతుంది, వాటరేగా అంటుండు ఫైనల్గా. నెక్స్ట్ టైం అయితే ఫుల్ ట్యాంక్ చేసి, నాకు తెలిసి వీడు ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకునే ఛాన్స్ ఉంది. ఫుల్ ట్యాంక్ నింపేసి మన అందరం కూడా స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ టైం. దాని దంతున్నావేంది ఏంటి? చూసారా సార్ డబుల్ గేమ్. వాడే ఉమ్మేసి వాడే అడుగుతుంది. కొన్నిసార్లు మన మిస్టేక్ ఉన్నప్పుడు అవతల క్వశ్చన్ చేయాలి, కవర్ అయిపోతుంది. ఉంటుంది మనతోని. ఈ చేతులు చూపిరాని, వీడి చేతులు వీడి ముఖం అయితే చాలా డేంజరస్గా ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వీడిని బయటికి పుల్ చేయకపోతే మనకే ప్రాబ్లం. అరే ఏందిరా చూసేది, ఇక చాలు బయటికి రా నువ్వు. వీనికి ఇంకా ఆట సరిపోలేదు.
కాకపోతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైవ్ వేస్తుండే ఎక్కడి నుంచి ఎక్కడికి. ఎక్కువ సపోర్ట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తం నీళ్ళు మొత్తం వేస్తాము. ఇప్పుడు కొంచెమే పోస్తాం నీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ టైం దీనికి సపోర్ట్ వచ్చిందనుకో మళ్ళీ నెక్స్ట్ టైం బిగ్ స్విమ్మింగ్ పూల్ చేసి ఈడు దాకా అయితే నీళ్ళు వాడతాము. మొత్తం అయితే నీళ్ళు వాడతాము. చిట్టి చాలా పాజిటివ్. ఏదో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ని అడిగినట్టు అడుగుతుంది. డెఫినెట్లీ నెక్స్ట్ 1 ఇయర్లో చిట్టి చెప్పినట్టుగా మనకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చి మనం ఇలాంటి ఒక హాస్క్ అడగవచ్చు. వీళ్ళ స్విమ్మింగ్ అవ్వగానే ఈ నీళ్ళన్నీ మళ్ళీ మనం మొక్కలకు పెట్టాలి పంపు సాయంతో. అందుకే వీళ్ళు చాలా తొందరగా బయటకు వస్తే మంచిది. మొత్తం మునగాలి. మరి మీరు లెక్క అవసరం లేదు. అన్నీ లెక్కించానా? లెక్కేసిందయ్యో తుచ్చు. ఇప్పుడు ఈ చిరాకు కూడా ఇప్పుడైతే వీళ్ళకి ఒక కాంప్రమైజ్ తీసుకొచ్చిన అదేంటంటే ఒక సైడ్ నుంచి వాటర్ మొక్కలకి పెడతాను, వాటర్ తగ్గుతూ ఉంటుంది. మీరైతే కంటిన్యూ చేయండి. పూర్తిగా వాటర్ తగ్గగానే బయటికి రావాలని చెప్పాను. సో ఇప్పుడైతే మనం వాటర్ అనేది మొక్కలకు వేస్తున్నాము. చూడండి ఈ విధంగా మనకు మొక్కలకైతే వాటర్ అనేది వెళ్తుంది. ఇది ఒక బ్యాటరీతో నడుస్తున్న పంపు నుంచి వాటర్ అనేది పైప్ ద్వారా మనకు మొక్కలకు వెళ్తుంది. చూడొచ్చు మీరు. ఈ సమ్మర్ కాబట్టి సాయిల్ అనేది చాలా డ్రై ఉంది. మేము వీక్లీ 1 or 2 వచ్చి వాటర్ వేస్తాము. అయితే వింటర్ రైనీ సీజన్లో ప్రాబ్లం లేకుంటుండే, కానీ ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనకు వీలవుతలేదు వాటర్ వేయడానికి రావడానికి. మీరు చూడొచ్చు టమాటాలు అయితే కాసినాయి, కానీ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ వాటర్ అయిపోయింది. అయితే మన వీడియో. Hope you enjoyed. Thank you for watching this video. Please subscribe and support our channel.